నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణలో కూడా రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో భాగంగా సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి పేరు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తావిస్తూ వస్తున్నారు. అసలు ఎందుకు సీనియర్ ఎన్టీఆర్ పేరు తీసుకొస్తున్నారు ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో కేసీఆర్ గారు వాడారు సీనియర్ ఎన్టీఆర్ పేరు. ఇప్పుడేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాడుతున్నారు. ఎందుకు అసలు ప్రస్తావిస్తున్నారు? సో ఏదో ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా కానీ ఎన్నికలు లేకపోయినప్పుడు కానీ ఖచ్చితంగా ఎన్టీఆర్ పేరు తలుచుకోకుండా ఎవరు ఉండరు. ఏదో ఒక రూపంలో ఆ ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకొని లబ్ధి పొందాలి అని చెప్పి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ భావిస్తూ ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ తెలుగుదేశం ఎలాగో వాడుతుంది. ఆయన బొమ్మను వాడుతుంది, ఆయన భావజాలాన్ని కూడా వాడేస్తుంది. సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు, జాతీయ పార్టీలతో సహా ఎన్టీ రామారావు ఫోటోని లేదంటే ఎన్టీ రామారావు పేరుని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా వాడి లబ్ధి పొందాలి రాజకీయంగా అనేది ఉంటుంది సహజంగా. ఏ అంశాన్ని కూడా రాజకీయ పార్టీలు వదిలిపెట్టవు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల సందర్భంగా అసలు ఎన్టీఆర్ పేరు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? గతంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్టీ రామారావు స్మరణ బాగా చేశారు. ఖమ్మంలో అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఎన్టీఆర్ విగ్రహానికి హాజరయ్యి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమం అంతా కూడా చేశారు. తర్వాత ఎన్టీఆర్ గార్డ్ దగ్గరికి మినిస్టర్స్ క్యూ కట్టారు. ఎందుకంటే ఎన్టీ రామారావు అభిమానులు ఎక్కువ ఉంటారు. ఎన్టీ రామారావు తీసుకొచ్చిన సంస్కరణలు ఉన్నాయి. అలాగే ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలని అమలు చేసి ప్రవేశపెట్టినటువంటి పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు తెలుగు రాష్ట్రాల్లో. ఆయన పెట్టినటువంటి పథకాలు ఇప్పటికీ కూడా కాకపోతే కొంచెం ఎన్హాన్స్ చేస్తున్నారు. కూడు, గుడ్డ, నీడ ఈ మూడు కాన్సెప్ట్ తోటి వచ్చింది తెలుగుదేశం పార్టీ. కూడు ఆ రోజున రామారావు 82లో పార్టీ పెట్టేటప్పుడు 83 ఎన్నికలప్పటికి కూడు, గుడ్డ, నీడ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అప్పుడు కడుపు నిండా 3 పూట్ల అన్నం తినేటువంటి పరిస్థితి చాలామందికి లేదు. అందుకే ఆయన ₹2 కిలో బియ్యం అని చెప్పి పెట్టారు ఆ రోజున. తర్వాత ఆ రోజున బట్టలు కట్టుకోలేని పరిస్థితుల్లో కూడా చాలామంది ఉండేవాళ్ళు. అంటే బట్టలు కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో. అందుకే ఎవరైనా పాత బట్టలు ఇస్తారేమో వెయిట్ చేసేవాళ్ళు. చాలామంది పేదరికంలో ఉండేవాళ్ళు. అందుకే జనతా వస్త్రాలు ప్రవేశపెట్టారు. తక్కువ రేటుకి జనతా వస్త్రాలు ఇప్పించేటువంటి స్కీమ్ని. తర్వాత నీడ అంటే ఉండటానికి ఇల్లు, అందుకే ఆయన పక్కా గృహాలు అనేదాన్ని ప్రవేశపెట్టారు. దీంతోపాటు ఆయన వ్యవసాయానికి ఆయన హార్స్ పవర్కి 50 పైసలు మినిమం ఖర్చుతోటి, మినిమం ఛార్జ్ తోటి వ్యవసాయానికి విద్యుత్ ఇచ్చారు. ఆయన ఆ రోజు ప్రవేశపెట్టి ఇప్పుడు ఆ 50 పైసలు కూడా తీసి ఉచిత విద్యుత్ అంటున్నారు. కానీ ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఇప్పుడు. తర్వాత జనతా వస్త్రాలు అంటున్నారు, ఇప్పుడేమో చీరలు పంచుతున్నారు. ఏది బతుకమ్మ చీరలని ఇక్కడ పంచుతుంటే అక్కడ ఎలక్షన్లో పంచుతున్నారు చీరలు. తర్వాత గృహాలు ఇప్పుడు రకరకాలుగా వాటిని మార్చుకున్నారు. ఈయనేమో డబుల్ బెడ్రూమ్ అంటున్నాడు తెలంగాణలో, అక్కడేమో రకరకాల పేర్లతోటి గృహకల్పని అయ్యని అని పెడుతున్నారు. అంతే కదా. తర్వాత ₹2 కిలో బియ్యం. ఇప్పుడు ఇవాళ ఏం చేస్తున్నారు? బియ్యం నిత్యావసర వస్తువులు తీసుకెళ్ళి వాలంటీర్ల ద్వారా నేను ఇళ్ళకి ఇస్తున్నానని చెప్తున్నాడు. అంటే ఎన్టీ రామారావు ఎప్పుడో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి స్కీములు ఇప్పటికి కూడా అమలవుతున్నాయి. అందుకే ఆయన పేరుని ఎవరు మర్చిపోలేరు, ఆయన స్కీమ్స్ని ఎవరు విమర్శించలేరు. ప్లస్ ఆయనకున్నటువంటి చరిష్మాని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉపయోగించుకుంటుంటారు ఎన్టీ రామారావు పేరుని. ఇప్పుడు తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్తున్నారు? ఎన్టీ రామారావుని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ఆయన పేరుని అంటే, ఎన్టీ రామారావుని ఎన్నిపోటు పొడిచినటువంటి వాళ్ళల్లో కేసీఆర్ ఉన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు తోటి కేసీఆర్ ఉన్నారు. అందరు కలిసి ఎన్టీ రామారావుకి ఎన్నిపోటు పొడిచారు అనేటువంటి యాంగిల్ని తీసుకొచ్చారు. ఎందుకు? ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయాలి, కేసీఆర్ని డ్యామేజ్ చేయాలి. ఆ కోణం నుంచి ఎన్టీ రామారావు పేరును ఉపయోగిస్తున్నారు. అప్పట్లో కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు పక్షాన ఉన్నారు. అప్పుడు ఆయన్ని అధికారం నుంచి దింపే దాంట్లో
వైస్రాయ్ సంఘటనలో కూడా కేసీఆర్ ఉన్నాడని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. అంటే ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రజలు వ్యతిరేకిస్తారు అనేది వాళ్ళకి తెలుసు. అందుకే ఇప్పుడు ఆయన పేరు చెప్పి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్టీ రామారావు పేరును వాడుకుంటుంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ పార్టీ పెట్టినటువంటిది తెలుగుదేశం పార్టీ. పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది. ఆ విషయాన్ని నరేంద్ర మోడీ పార్లమెంట్ వేదికగా కూడా చెప్పారు. లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు. ఎన్టీ రామారావు గురించి ఆయన పార్లమెంట్లో కూడా ప్రస్తావించారు. ప్లస్ ఆయన నేషనల్ ఫ్రంట్ పెట్టారు. దేశంలోనే రాజకీయాల్లో ఒక మలుపు తిప్పారు. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ ఇలాంటివన్నీ పెట్టి మొత్తం దేశ రాజకీయాలనే స్వరూపాన్ని మార్చేసినటువంటి ఒక గొప్ప లీడరు ఎన్టీ రామారావు. గొప్ప యాక్టరే కాదు, లీడర్ కూడా ఆయన. సో ఆయన పేరు ఇప్పటికి కూడా ఉపయోగించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పుడు ఎన్టీ రామారావు ఫోటో లేకుండా అసలు ఎన్టీ రామారావు విగ్రహాన్ని దండేయకుండా అసలు ఏ కార్యక్రమం కూడా ప్రారంభం కాదు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు కాబట్టి, దాన్ని ఆవిష్కరించింది ఆయనే కాబట్టి, పెట్టింది ఆయనే కాబట్టి. ఇక బీజేపీ వాళ్ళు అయితే ఎన్టీ రామారావు పాట పాడుతుంటారు. అసలు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు అయితే పురంధరేశ్వరి. ఆమె అయితే అసలు ఎన్టీ రామారావు బొమ్మ లేకుండా అసలు సమస్య లేదు. ఎన్టీ రామారావు బొమ్మ లేకుండా, ఎన్టీ రామారావు పేరు చెప్పకుండా, ఎన్టీ రామారావు చరిష్మాను ఉపయోగించుకోకుండా అసలు రాజకీయాల్లో ఒక అడుగు కూడా ముందుకెళ్ళే పరిస్థితి. బీజేపీకి సంబంధించినటువంటి సుజనా చౌదరి విజయవాడ వెస్ట్కి నామినేషన్ వేశారు. ఇవాళ ఆయన ర్యాలీగా వెళ్ళారు. ఆ ర్యాలీగా వెళ్తూ ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకుని వెళ్ళారు, ఎన్టీ రామారావు బొమ్మను పెట్టుకుని వెళ్ళారు. ఇవాళ జరిగినటువంటి సంఘటన. బీజేపీ లీడర్ ఆయన పుడితే నరేంద్ర మోడీది పెట్టుకోవాలి, లేదా అమిత్ షాది పెట్టుకోవాలి. మరి ఎన్టీ రామారావు ఎందుకు పెట్టుకున్నారు అంటే ఎన్టీ రామారావుకు ఉన్నటువంటి చరిష్మా అలాంటిది. ఎన్టీ రామారావుని ప్రతి ఎన్నికల్లో ఏ పార్టీ అయినా సరే వాళ్ళ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇంకొక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను నేను. రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో ఎన్టీ రామారావు స్కీమ్స్ని అసెంబ్లీ వేదికగానే ప్రశంసించారు. ఎన్టీ రామారావు పెట్టినటువంటి సంక్షేమ పథకాలని అసెంబ్లీ వేదికగానే రాజశేఖర రెడ్డి ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం ఆయనే ప్రశంసించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఎన్టీ రామారావు లాగా పరిపాలిస్తానని కూడా ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరికి వాళ్ళే ఎన్టీ రామారావు చరిష్మాని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎన్టీ రామారావు లాగా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను కూడా ఎన్టీ రామారావు లాగా చేయాలనుకుని ఒక మాట అన్నాడు. ఎన్టీ రామారావు లాగా నేను గుర్తింపు పొందాలి అని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది. వీటన్నిటిని కనుక చూస్తే రాబోయేటువంటి ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో ఎన్టీ రామారావు పేరు చెప్పి ఆయనకి వెన్నుపోటు ఎవరైతే సరే కేసీఆర్ అతనికి ఓట్లు వేయొద్దని చెప్పి అడగడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది తెలంగాణలో అని చెప్పి చెప్పొచ్చు. ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది, ఎప్పుడు చెప్తుంది, దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి అదే చెప్తుంది. సో ఓవరాల్ గా ఎప్పుడు వచ్చినా కానీ ఎన్నికలు ప్రతి ఒక్కరు కూడా సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి పేరు వాడుకుని అయితే ఎన్నికలు ఏ కార్యక్రమం ప్రారంభించారు, ఆయన బొమ్మ ఆయన పేరు లేకుండా ఏ పని జరిగితే ఏది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ యశ్రావు గారు. థ్యాంక్ యూ.